మన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు జరిగిన అభివృద్ధి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి, కేటీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపించట్లేదు అనుకుంటా పాపం. అలాగే మేము పదే పదే ఎన్నిసార్లు చెప్పినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల గురించి వాళ్ళకి వినిపించట్లేదు. కాబట్టి వాళ్ళ పైన బాధ కలిగి నేను ఈరోజు వాళ్ళకి కనిపించడానికి కళ్ళజోడులు, అలాగే చెవులు వినిపించట్లేదు కాబట్టి చెవటి మిషన్ హియరింగ్ యాంప్లిఫైయర్ ని కూడా పంపించడం జరుగుతుంది. ముగ్గురికి ఒక్కొక్కటి నేను వాళ్ళకి కొరియర్ చేస్తున్నాను. బిల్లు కూడా ఉంది. ఇది కొత్తది, స్పెషల్ గా మీకోసమే తెప్పించడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల గురించి ఒకసారి చూద్దాం. రహదారుల కోసమని కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణకు కేటాయించింది 1,08,000 కోట్ల రూపాయలు. రైల్వే లైన్లకని కేంద్రం మనకి కేటాయించింది 32,823 కోట్ల రూపాయలు. జన్ధన్ ఖాతా కోసమని డైరెక్ట్ గా డబ్బులు అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కేంద్ర ప్రభుత్వం చేసింది 27,000 కోట్ల రూపాయలు. దాని తర్వాత మనకి ఫ్రీ రేషన్, గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఫ్రీ రేషన్ కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రానికి ఇచ్చిన దానికి కేంద్ర ప్రభుత్వానికి జరిగిన ఖర్చు 8,441 కోట్ల రూపాయలు. నేను పంపించిన కళ్లద్దాలు అలాగే చెవులకి మిషన్లు పెట్టుకొని ఒక్కసారి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో ఏమి చేశారో ఒక్కసారి చూడండి. రోడ్స్ కోసం అని చెప్పి 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు. రైల్వేస్ కోసం అని చెప్పి 32,800 కోట్లు. సివిల్ ఏవియేషన్ కోసం అని చెప్పి 573 కోట్లు. పవర్ ఇరిగేషన్ కోసం అని 23,900 కోట్లు. అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం అని 34,000 కోట్లు. ఐటీ డిజిటైజేషన్ కోసం 7,400 కోట్లు. అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ కోసం అని చెప్పి 40,500 కోట్లు. కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కోసం అని చెప్పి 39,600 కోట్లు. హెల్త్ అండ్ శానిటైజేషన్ కోసం అని చెప్పి 14,500 కోట్లు. ఇండస్ట్రీ, కామర్స్, టెక్స్టైల్ డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈ కింద 1,500 కోట్లు. లైవ్లీహుడ్ అండ్ కోవిడ్ సపోర్ట్, మనకి కరోనా వ్యాక్సిన్ ఆ టైంలో ఆ మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయించింది 38,256 కోట్లు. ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ కోసం అంటే ఉద్యానవనాలు, ఫారెస్ట్ డెవలప్మెంట్, ప్లాంటైజేషన్ కోసం అని చెప్పి 3,000 కోట్లు. ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కోసం అని చెప్పి 18,600 కోట్లు. విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కోసం 8,031 కోట్లు. షెడ్యూల్ కాస్ట్ అండ్ ట్రైబల్ కోసం అని చెప్పి 2,800 కోట్లు. మైనారిటీస్, దివ్యాంగ అండ్ సీనియర్ సిటిజన్స్ కోసము పెన్షన్స్, వాళ్ళ సేఫ్టీ కోసం అని చెప్పి 1,568 కోట్లు. సోషల్ సెక్యూరిటీ కోసము 687 కోట్లు. టూరిజం, కల్చరల్ అండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి 923 కోట్లు. డిఫెన్స్ కోసము చెప్పి 1.15 lakh crores. హోమ్ అఫైర్స్ అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం అని చెప్పి 6,218 కోట్ల రూపాయలు. తెలంగాణకి లోన్స్, వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం తెలంగాణ గవర్నమెంట్ కి లోన్స్ కేటాయింపులలో 7.5